K2 న్యూస్కి స్వాగతం. పొద్దుగల ముచ్చట్లకు తిరిగి స్వాగతం. ప్రతిరోజు K2 న్యూస్ చూస్తున్నందుకు మీ ప్రేక్షకులందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. సో K2 న్యూస్ ఛానల్ స్మార్ట్ వే బాక్స్లో 86వ నెంబర్లో వస్తుంది. మీరందరూ కూడా టీవీలో వీక్షించవచ్చు. సో అదేవిధంగా ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వార్తను మీ ముందుకు తీసుకొస్తున్నాం. సామాజికవేత్త డాక్టర్ రాజు గారు కూడా తన యొక్క విశ్లేషణ ద్వారా ప్రజలకి చాలా అర్థమయ్యే విధంగా చెప్పనున్నారు. సో డాక్టర్ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. డాక్టర్ నమస్తే డాక్టర్ రాజు గారు. నమస్కారం. K2 న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. పొద్దుగాల ముచ్చట్లకు స్వాగతం. ఈ K2 న్యూస్ ప్రేక్షకులకు దీన్ని అందరూ స్వాగతించాలని కోరుకుంటున్నాను. ఓకే, ముందుగా ఈనాడులో చూద్దాం. ఈనాడులో చూస్తే కనుక ఒక బ్యానర్ ఐటమ్ వచ్చేసి నిన్న ఆదిలాబాద్కు మోడీ గారు వచ్చారు. అబద్ధాలు దోపిడీ బారాసా కాంగ్రెస్ నైజం మీదే ఆదిలాబాద్ భాజపా సభలో మోడీ విమర్శలు. ఓకే, ఇవాళ చాలా సంతోషమైనటువంటి విషయం. రేవంత్ రెడ్డి గారు ఒక సీఎం పదవిలో ఉన్నారు. సో ఆయన రేవంత్ రెడ్డిగా కాకుండా తెలంగాణ ప్రజల 4 కోట్ల ప్రజల ప్రతినిధిగా మరి దేశ ప్రధాని అన్నాన్ని పిలవడంలో తప్పలేదు. కొందరు బారాసా నాయకులందరూ విమర్శించడం అది అప్రజాస్వామికం అవుతుంది. కేసీఆర్ గారు 4 సార్లు ఒక దేశ ప్రధానమంత్రి వచ్చినా పోకపోవటం అనేటువంటిది అప్రజాస్వామికమైనటువంటి వాళ్ళ అప్రజాస్వామిక విషయాన్ని తెలిసి చాలా చాలా సంతోషము. పెద్దన్నగా సంబోధించడం మంచిదే. మరి తెలంగాణ ప్రజల యొక్క రావాల్సినటువంటి అన్ని అధికారికమైన నిధులను తీసుకురావడానికి ఒక సుభద్ర వాతావరణాన్ని దాన్ని డెఫినెట్గా మనం స్వాగతించాల్సిన విషయం. బీఆర్ఎస్ నాయకులు విమర్శించడం అనే అప్రజాస్వామికంగా మనం భావిస్తాం. రాష్ట్రాలు కేంద్రాలు సఖ్యతతో ఉంటేనే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కానీ దానికి సంబంధించినటువంటి ప్రతిదీ రావడానికి అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ఈవెన్ మనకు స్టాలిన్ ఉన్నాడు. ఆయన టోటల్గా ఎప్పుడు కూడా అంటే సైద్ధాంతికంగానే వ్యతిరేకిస్తారు. అన్నిటికంటే మించి విజయన్ కేరళ ముఖ్యమంత్రి గారు విజయన్ ఉన్నారు. అసలు సిపిఎంకు బీజేపీకి సైద్ధాంతికమైనటువంటి పోరాటాలు ఉన్నా కూడా వాళ్ళు అధికారికమైన కార్యక్రమాల్లో 100% పోరాటము మన యొక్క ప్రజల యొక్క అవసరాల కోసము ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి పోయి అడగాల్సిన అవసరం అనేది ఇప్పుడు ఆహ్వానించదగ్గ వ్యతిరేకమే. కానీ పోకపోతే నీ అవసరాలు కేంద్రానికి ఎలా తెలుస్తాయి? ఖచ్చితంగా. సో మన అవసరాలు, మన నీడ్స్, మన రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన వాటాని మనము తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా మనం వాళ్ళతో ఖచ్చితంగా వెళ్ళాలి. స్టాలిన్ బాటలో విజయన్ బాటలో ఒకట ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రవర్తించడము, ఆయన సంబోధించిన తీరు, ఆయన మాట్లాడిన పద్ధతి కూడా మనం అందరం కూడా ఖచ్చితంగా అభినందించాల్సిన అవసరం ఉన్నది. ఒక ప్రధానమైనటువంటి వార్త మనం చూస్తున్నాం. చాలా హాట్ టాపిక్గా ఉంది. ఇది రాజకీయ నేతల్లో చాలా గుబులు పుట్టించేటటువంటి వార్త. లంచం తీసుకుని సభల్లో ఓటు వేయడం నేరం. ఇది ఇలాంటి ప్రజాప్రతినిధులకు రక్షణ ఉండదు. 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టీకరణ. ఎమ్మెల్యేలు ఎంపీలకు విచారణ నుంచి మినహాయింపునిచ్చిన 1998 తీర్పు కొట్టివేత. అప్పటి నిర్ణయం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ప్రజా జీవితంలోని సభ్యులకు నిజాయితీ ముఖ్యమని వ్యాఖ్య. చాలా సంతోషం. చంద్రచూడ్ గారు వచ్చిన తర్వాత ఒక మంచి నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది. అసలు భారతదేశంలో కూడా సుప్రీంకోర్టు యొక్క చెక్స్ అండ్ బ్యాలెన్స్ లేకపోయినట్టే ఉంటే చాలా 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 పెద్ద కేసులలో కూడా సుప్రీంకోర్టు ఒక మంచి తీర్పునిచ్చింది. మన రాజ్యాంగంలో చెప్తుంది, మన ఆర్టికల్స్లో 19(1)(a) కిందనే చట్టం ముందు అందరూ సమానం. నిజంగా ఇన్ని సంవత్సరాల తర్వాత రాజ్యాంగం యొక్క స్ఫూర్తి ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వ అధికారులు కానీ మిగతా వాళ్ళు ఎవరైనా లంచం తీసుకుంటే వారిని ఏసీబీ రైడ్లు చేసేవాళ్ళు, వారిపై వారి విచారణ ఎదుర్కొనేవారు. కానీ ఈ భయం ప్రజాప్రతినిధులకు ఎప్పుడు లేదు. ఎందుకంటే ఈ రోజు ఇంత అవినీతి పెరిగిపోవడానికి కూడా కారణం అదే. 100% వేరే దేశాల్లోనైతే మనము జపాన్లోనూ లేకపోతే అమెరికాలోనూ ఇంగ్లాండ్లోనూ అయితే ఆర్థిక నేరాలు చాలా చాలా పెద్ద విషయంగా తీసుకుంటారు. ఆర్థిక నేరాలకు ఇతర దేశాలలో ఉంటుంది. చాలా సంతోషం. మరి చంద్రచూడ్ గారి నాయకత్వంలో భారత న్యాయ వ్యవస్థ ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర తర్వాత దేశ భవిష్యత్తు ఆర్థిక పరిస్థితి మీద కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఏంటంటే
చట్టసభలలో మనం అందరికీ చెప్తున్నాం, ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆయన ఎలక్షన్లలో ఇచ్చే అఫిడవిట్లో భార్యాభర్తల అఫిడవిట్లు జనరల్గా ఇస్తుంటారు ఎలక్షన్లో. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు. వాళ్ళ దాంట్లో ఇచ్చే క్రమం లోపల పోయినసారి పార్లమెంటులోనే ప్రశ్నలు అడిగినట్టు తీసుకున్నట్టు గొగ్గోలై చెప్పింది పార్లమెంట్లో, గొడవలు పెట్టారు. కానీ వాళ్ళకున్న విచక్షణాధికారంతో స్పీకర్కు భారత పార్లమెంటు లోపల ఒక పెద్ద నిర్ణయం ఉన్నది. మనము 20 మంది ఎంపీలు పోయి తెలియక చాలా మంది పిల్స్ పెద్ద పెద్ద సామాజికవేత్తలు, ప్రజా సంఘాల నాయకులు పిల్ వేసినా కూడా స్పీకర్ అనర్హత వేటు పడేయకుండా తన కింద పెట్టుకున్నారు. అక్కడ పార్లమెంటులో కూడా స్పీకర్ కు నిర్ణయాధికారం ఉన్నది, కానీ దానికి టైం బాండ్ లేదు. అంటే ఒక నెలనా 2 నెలల ఇప్పుడు రాజ్యాంగ సవరణ కావాలనేటువంటిది ప్రజా సంఘాలకు, లా కమిషన్, బార్ అసోసియేషన్లు కూడా స్పీకర్ నిర్ణయం. అంటే ఇటు రాష్ట్రంలో ఎమ్మెల్యేల పరంగా శాసనసభలో స్పీకర్ నిర్ణయం, అక్కడ పార్లమెంటులో కూడా స్పీకర్ నిర్ణయం మీద ఆధారపడి ఉన్నారు. అంటే వీటిలో కోర్టులు కానీ జోక్యం చేసుకోలేదు. కాబట్టి ఇప్పుడు చాలా మంది న్యాయ నిపుణులు, అంటే అంతకుముందు రిటైర్ అయిన ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జీలు కూడా స్పీకర్ నిర్ణయం ఒక టైం బాండ్ తీసేసుకొని ఆయన అనేటువంటిది ఒక ఆలోచన కూడా న్యాయ కోవిధులలో ఉన్నది. అట్లీస్ట్ ఇప్పటికైనా తీసుకోవటము. ఎందుకంటే వాళ్ళు అఫిడవిట్ లో 8 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు, ఒక ఆయన కారే లేదని చెప్తాడు. దానికి ఒక కారే లేదని చెప్పినటువంటి మనిషి మరి ఎలక్షన్లకు వచ్చిన తర్వాత దొడ్డిదారి లోపల 100 కోట్ల రూపాయలు పంచుతున్నారు. సో మొన్ననే ఇంకొక విషయము ప్రభుత్వం కూడా గుర్తు చేయాల్సిన అవసరము, సుప్రీంకోర్టు ఇప్పుడు ఇవ్వడానికి ఒక కారణం ఉన్నదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పోయినసారి బీజేపీ ప్రభుత్వము మొన్న పోయిన శీతాకాల సమావేశం లోపల 140 మంది ఎంపీలను సస్పెండ్ చేసేసేసి ఎలక్షన్ కమిషన్ కు ఏదైతే నిర్ణయాధికారం ఉన్నదో ఎలక్షన్ కమిషన్ యొక్క దాన్ని ఏమంటారు అంటే తన యొక్క శక్తిని, తన యొక్క కాలు చేతులను విరుగుపెట్టిన పార్లమెంట్ చేసింది. కాబట్టి సుప్రీంకోర్టులో ఉన్న ఇప్పుడున్న నేను అనుకునేది ఏంటంటే పోయినసారి జరిగిన దాంట్లో 140 మంది ప్రతిపక్ష ఎంపీలందరినీ కూడా పక్కకు పెట్టేసేసి చీఫ్ ఎలక్షన్ కమిషన్ తర్వాత ఎలక్షన్ కమిషనర్ల నిర్ణయం లోపల ప్రధానమంత్రి కూడా ఒక సభ్యుడు, ప్రధానమంత్రితో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా విల్ బి ది వన్ ఆఫ్ ది మెంబర్. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను తీసేసింది. ఇప్పుడు తీసేయడం మూలన అంటే ఎవరు ప్రధానమంత్రి సభ్యుడు ఉంటాడు, ప్రతిపక్ష పార్టీ సభ్యుడు ఉంటాడు, ఇంకొక 3వ మనిషి ప్రధానమంత్రి నామినేట్ చేసిన ఆయన సభ్యుడు అవుతాడు. కానీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఉండదు. చీఫ్ ఎలక్షన్ కమిషన్ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తీసేసేసారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి అంటే పార్లమెంటు సుప్రీం కోర్టు యొక్క చీఫ్ జస్టిస్ కూడా ఎలక్షన్ కమిషన్ సభ్యుని కాకుండా అంతకుముందు ఉంది. సో దానిలో భాగంగానే ఇప్పుడు భారతదేశంలో కొలీజియల్ వ్యవస్థకు, పార్లమెంటుకు ఏమి సుప్రీం అంటే సుప్రీంకోర్టు పెద్దదా, అంటే అడ్వకేట్స్ వీళ్ళు పెద్దదా, లేదు ప్రజలతో ఎన్నుకోబడిన పార్లమెంట్ పెద్దదా అనే దాని మీద మాదే సుప్రీం అని ఇప్పుడు ముందు పెన్నట్టు జరగలేదు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి న్యాయశాఖ మంత్రి, తర్వాత దినకర్ ఆయన స్పీకర్, కొందరు అయితే అసలు ఎవ్రీథింగ్ ఈజ్ పార్లమెంట్. పార్లమెంటే సుప్రీం అనేటువంటి అది. కానీ భారతదేశంలో ఏంటంటే ప్రజలు సుప్రీం, రాజ్యాంగం సుప్రీం. దాన్ని మర్చిపోయి మేమంటాం మీ ఇష్టం వచ్చినట్టు చేయటం అనేటువంటిది ఇంకో గవర్నమెంట్ వస్తుంది. వీళ్ళు ఉండేది సుప్రీంకోర్టు ఇస్ ఏ కాన్స్టెంట్ బాడీ. కానీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి పార్టీ టెంపరీ. 52 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేపు 10 సంవత్సరాల నుంచి బీజేపీ, రేపు ఏ ప్రభుత్వం వస్తుందో ఎవరు శాశ్వతం కాదు. ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తి, రాజ్యాంగం ముఖ్యమైనది కాబట్టి ఈ డెసిషన్ మరి దీన్ని మనం స్వాగతించాల్సిన అవసరం. ఇదే విషయంలో ఇంకా పెండింగ్ లోనే ఉన్నది. ఏది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ లో కూడా ఒక సభ్యులుగా చేయాల్సిన అవసరం ఉన్నది. సో దాని మీద కూడా నిర్ణయం పెండింగ్ లో ఉన్నది. ఆ నిర్ణయం కూడా తీసుకున్నట్టు ఏంటంటే ఈ భారతదేశంలో వీళ్ళు చేసేటటువంటిది, పార్లమెంటు సభ్యులుగా చేసేటటువంటిది ఏకంగా 200 కోట్లు 300 కోట్లు బ్రైబు, అసలు గుండె మీద చేసుకొని ఆయన ధర్మాన్ని చేసుకొని ఏ ఎంపీ కానీ ఏ ఎమ్మెల్యేలు కానీ మేము ప్రజలకు డబ్బులు ఇచ్చి లంచాలు ఇచ్చి
మేము ఎలక్షన్ గెలవడం లేదని మనం ప్రమాణం చేయగలుగుతారా? ఏం ప్రమాణం చేయటం లేదు, ప్రమాణం చేస్తున్నారు. అది నామినల్ ప్రమాణం చేసేదంతా ప్రజలకు డబ్బులు ఇచ్చి బికార్లుగా చేసి ఓట్లకు డబ్బులు ఇచ్చి గెలుస్తున్నారు. ఎంపీలు అదే గెలుస్తున్నారు. కాబట్టి ఇది చాలా చాలా నిర్ణయం. ఈ నిర్ణయమే కాకుండా మరి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి రేపు పొద్దున సుప్రీంకోర్టులో కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్లో సభ్యులుగా నిర్ణయం తీసుకున్నట్టు ఏదంటే అది ఇంకా న్యాయ వ్యవస్థ యొక్క గొప్పతనాన్ని మనము పోరాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం. అదే చెప్తుంది చదువుదాము. సభ్యుల అవినీతి, లంచగొండితనం ప్రజా జీవితంలో నిజాయితీని దెబ్బతీస్తుంది. లంచం అనేది చెప్పినట్టు చేసేలా, చట్టవిరుద్ధంగా పొందిన ప్రయోజనానికి ప్రతిఫలం కల్పించేలా ఉసుగొలుపుతుంది. అందువల్ల ముందుగా అంగీకరించినట్లు ఓటు వేశారా లేదా అన్నది ఇక్కడ ముఖ్యం కాదు. చట్టసభ సభ్యుడు లంచం తీసుకోవడంతోనే వారు నేరం చేసినట్లు అవుతుంది. లంచం తీసుకునే సమయంలో అంగీకరించిన విధానం ప్రకారం ఓటేసిన వారికే రక్షణ లభిస్తుందని, అలా కాకుండా లంచం తీసుకొని కాకుండా అంతిమంగా తనకు ఇష్టం వచ్చినట్లు ఓటు వేసిన వారిని ప్రాసిక్యూట్ చేయొచ్చని నరసింహరావు కేసులో వెలువడిన తీర్పు చెప్పింది. అయితే ఆ అన్వయం 105, 194 అధికారుల స్ఫూర్తి ఈ ఉద్దేశాలకు విరుద్ధమని సుప్రీం ధర్మాసనం ఒక్క ఓటుతోనే అప్పుడు ఎంపీ కొని ప్రభుత్వాన్ని నిలిచింది అనేటువంటిది ఉన్నది. సో దానికి 98 లో అది తీర్పు వచ్చింది. అదొకటే కాదు, ఇప్పుడు ప్రభుత్వం మరి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మన తెలంగాణలో వెంకటరామరెడ్డి అని కలెక్టర్ ఉండేవాడు. ఆయన కాలు మొక్కినందుకు తీసి ఎమ్మెల్సీ పదవి ఇచ్చేసేసి. సో బీజేపీకి కూడా పోయినసారి సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ కు రాజ్యసభ మెంబర్ చేసి కూర్చోబెట్టింది. సో అంటే వాళ్ళు రాజ్యాంగంలో హైయెస్ట్ పోస్టులో ఉన్న వాళ్ళు అన్నిటికీ అతిథులుగా ఉండాలి. అంటే వాళ్ళకి వచ్చేటటువంటి ఇంకోటి ఏంటంటే న్యాయ నిర్ణేతలుగా ఉండేవాళ్ళు ఒక ప్రభుత్వంలో ఉన్న డిపార్ట్మెంట్లోనే ఇప్పుడు 60% సుప్రీంకోర్టు కేసులు కావచ్చు, హైకోర్టు కేసులు కావచ్చు, 60% ఆఫ్ కేసెస్ మన ప్రభుత్వంలో ఉన్న ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక డిపార్ట్మెంట్ మీద కేసులు ఉన్నాయి. కేసులు అనేది కూడా ప్రజల సమస్యలతో ఉన్న కేసులు కాదు, ప్రభుత్వంలో ఉన్న శాఖలు ఈ పోరాటంలో కూడా కార్పొరేట్ సెక్టర్ ఎంటర్ అవుతుంటారు. సో ఈ కార్పొరేట్ సెక్టర్ కు లాభం చేసుకోవడం కోసం అనేటువంటిది ఈ పార్లమెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను న్యాయ వ్యవస్థను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అసలు ఇప్పుడు ఒక రాజ్యాంగం మీకు దమ్ములు ఉన్నట్టు ఏంటంటే మేము బీజేపీ గవర్నమెంట్ ఒక సామాజికవేత్త అడుగుతున్నాము. బీజేపీ ఇప్పుడు పార్లమెంట్ సభ్యులుంటే అది కాదు చేయాల్సింది. మేము ఏ సుప్రీంకోర్టు జడ్జి కూడా మేము ఆయన రాజ్యసభ మెంబర్ను చేయము, ఆయన ఎంపీలుగా చేయము అనేటువంటిది నిర్ణయం తీసుకున్నట్టయితే బాగుంటుంది. కానీ మీకు సపోర్ట్ చేసినటువంటి నిర్ణయాల్లో ఏదైతే చేస్తారో వాళ్ళకి మీరు ఇవ్వటం అనేటువంటిది అది డెఫినెట్గా మంచి పద్ధతి కాదు. దీన్ని మనం ఆహ్వానించదగ్గ విషయం. లోక్సభ టికెట్లు బీఆర్ఎస్ సమస్య వినోద్ ఈశ్వర్ నామా మాలోత్ కవితలకు లోక్సభ టికెట్లు బారాసా తొలి జాబితా ప్రకటించిన కేసీఆర్. ఇది ఏం లేదు, మేము అసలు పార్టీ అనేటువంటిది ఉన్నదో లేదో ఇప్పుడంతా కేసీఆర్ 24 గంటలు రాజకీయమే చేస్తాడు. ఆయన అభివృద్ధిని చూడడు. ఇంకొకటువంటి విషయం 24 గంటలు రాజకీయమే చేస్తాడు. ఆయన నేను కాంగ్రెస్ పోటీగా పోతా, లేదు దాన్ని ఏమంటారు బీజేపీ పోటీగా పోతా, నేనే ఒక ప్రాంతీయ పార్టీలన్నింటినీ కలిసి ఒక పెద్ద సమాఖ్య చేస్తా, ఈ లేకుండా చేస్తానని టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసాడు కదా. మీరు మాట్లాడేదంతా ఇప్పుడు ఆల్మోస్ట్ కేసీఆర్ గారు ఏం మాట్లాడారు, కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు, హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు, కవిత మాట్లాడుతున్నారు, వినోద్ మాట్లాడుతున్నారు కదా. వీటిల్లో ఒక వినోదను తీసుకొని వచ్చి కొప్పుల ఈశ్వరును వీళ్ళను పెట్టడం, మిగతా వాటిల్లో హరీష్ రావు పోటీ చేయాలి, కేటీఆర్ పోటీ చేయాలి, కేసీఆర్ పోటీ చేయాలి. అంటే వీళ్ళు ఇప్పుడున్న లెక్కల ప్రకారం 1-2 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు, ఎవ్వరు కూడా రావటం లేదు. అటు తన ఎంపీలు అందరూ పోయి కొందరు కాంగ్రెస్ లో చేరుతున్నారు, కొందరు బీజేపీలో చేరుతున్నారు. సో ఏంటిది మునిగిపోయే నావల టీఆర్ఎస్ పరిస్థితి, బీఆర్ఎస్ పరిస్థితి వాళ్ళని వీళ్ళని బతిలాడి పోటీలో ఉంచుతున్నాడు. ఇండైరెక్ట్ లో ప్రజలు అనుకునేది, సామాజికవేత్తలు అనుకునేది ఏంటంటే అటో ఇటో తిరిగి మరి బిడ్డ మీద విపరీతమైన కేసులు ఉన్నాయి, ఇప్పుడు కాళేశ్వరం మీద కేసులు ఉన్నాయి, ఇప్పుడు ఒక పెద్ద కమిటీ రేపో ఎల్లుండో ఆర్డర్
ఆన్సర్ ఉన్నది. అదే విధంగా కాకుండా ఒక సెంట్రల్ వాటర్ కమిషన్ ఒక పెద్ద కమిటీ వేసింది. నిష్ణాతులైన ఇంజనీర్లు అందరూ వచ్చి చూస్తున్నారు. ఖచ్చితంగా ఇదే ఒకవేళ అమెరికాలోనో లేకపోతే ఇంగ్లాండ్లోనో జర్మనీలోనో అంటే ఇప్పటి వరకు ప్రభుత్వ పెద్దలందరూ బ్యూరోక్రాట్స్ అందరూ దానిలో ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్లు అందరూ కూడా బిహైండ్ ది బాస్ ఉండేవాళ్ళు. అటువంటి ఇంత ఏకంగా 90 కోట్ల రూపాయల అరౌండ్ రఫ్లీ 90 కోట్ల రూపాయల అవినీతి చేతులు మారిన ఈ కాంట్రాక్టర్లతో అనేటువంటి విషయం చెప్తున్నారు. ఈ భారతదేశంలో ఇండియా తెలంగాణలో ఇలా నడుతుందిలే కానీ ఇంకో దేశంలోనైతే అందరినీ విడవకుండా బిహైండ్ ద బాస్, ముఖ్యంగా అధికారులు అందరూ ఇంజనీర్లు అందరూ వాళ్ళు చెప్పిన దాన్ని ఎట్లా విన్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఇంజనీర్ల మీద వాళ్ళని సస్పెండ్ చేయడానికి చర్యలకు సిద్ధపడుతుంది. అంటే ప్రభుత్వం ఎలక్షన్లు ఉన్నాయని కూడా ఒకటి చూస్తుంది. రేపొద్దున ఎంపీ ఎలక్షన్లు అయిన తర్వాత రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా దూకుడు ఉపయోగిస్తాడు. వీళ్ళు నాయకులందరూ 100% వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఖచ్చితంగా ఏంటంటే ఇది ఒక వైట్ ఎలిఫెంట్. మినిమం 30,000 నుంచి 50,000. కేటీఆర్ వాళ్ళు వెళ్ళారు, మొత్తం చూసారు, ఏమి లేదు, ఒక్క 4 పిల్లలు. అసలు ఇంకో విషయం తెలుసా, మీరు ఎక్కడైనా విజువల్ చూసారా? కేటీఆర్ ఎక్కడ కూడా ఏంటి ఆ పిల్లర్ దగ్గర నిలబడలేదు. ఎక్కడ దూరం నుంచి మల్లారెడ్డి ఒక్కడు పోయిందా నన్ను మల్లారెడ్డి గారిని పాపం చదువుకోలేదు కాబట్టి డబ్బులు బాగున్నా జోకర్ కింద చూస్తారు తప్ప ఒక మల్లారెడ్డి తప్ప ఈవెన్ హరీష్ రావు కూడా పోలే. కేటీఆర్ ఎక్కడో ఉండి 5 నిమిషాలు కూడా ఉండకుండా బరబరాని బయటకు వచ్చారు. ఉన్న విషయం 4 పిల్లలు ఏదో మాత్రమే వచ్చింది. అది ఏంటంటే ఎన్ బ్లాక్ ఒకే బ్లాక్ మీద ఎంటైర్ ఉన్న పిల్లర్లన్నీ ఒకే బ్లాక్ మీద ఉన్నది. ఒకటి ఇరిగిందంటే మిగతా అన్ని కూడా దాంట్లో ఫుల్ వాటర్ వచ్చినట్టు అయ్యింటే ఈ వెంటారెడ్డి గారు చెప్తున్నారు కదా, ఈసారి కూడా అది మునగటం ఖాయము, ఆ గోడ పోవటం ఖాయము. ఇంకో ఆ 7వ 8వ పిల్లర్ అంటున్నారు కదా, అటు కొన్ని ఇటు కొన్ని 19, ఇటు 21, ఇటు 17, 18 ఇవన్నీ కూడా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఇప్పటికి పెట్టిన ఖర్చు ఎట్లాగో పెట్టారు కాబట్టి అందుకోసం రేవంత్ రెడ్డి గారు ఒక మంచి మాట అన్నాడు. తొమ్మిడిహెట్టి నుంచి మేము చేసేయాలనుకున్నాం, మీరు దాన్ని సహకరించండి అని అన్నాడు. అది దట్ విల్ బి ఏ గుడ్ ఐడియా. ఎందుకంటే అన్ని ఖర్చు పెట్టిన దాన్ని పెట్టాను. ఈ తొమ్మిడిహెట్టి అంటే తీసుకుంటే పాత చేవెళ్ళ అది కరెక్ట్ పొజిషన్. చేయడం వల్ల వాటర్ స్టాక్ నీటి లభ్యత లేదనేటువంటిది అనవసరమైన మాటలు చెప్పి ఇలా కమిషన్ కక్కుతో చేసిన కాళేశ్వరం కాదు శనేశ్వరం అనే మాట ఇట్ ఈస్ ట్రూ రైట్. కాళేశ్వరంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇది ఒక రాజకీయ విమర్శ ఖచ్చితంగా చేస్తుంటారు. ఆయన చూశారు కదా అధికార పర్యటన మీద వచ్చి రేవంత్ రెడ్డి మాట్లాడితే ఇక్కడికి వచ్చి మాట్లాడాడు. ఇది రాజకీయం అంటే ఇదే లంచం కేసులో ప్రజాప్రతినిధులకు రక్షణ ఇవ్వలేము, మినహాయింపు ఉండదు, విచారణ ఎదుర్కోవాల్సిందే. 1998లో 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును పక్కన పెట్టిన కోర్టు 7 సభ్యుల సుప్రీం ధర్మాసనం కీలక తీర్పు స్వాగతించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆర్టికల్ 105(2), 194(2) ప్రకారం ఎంపీలు ఎమ్మెల్యేలకు రక్షణ కల్పిస్తే అప్పుడు అది యావత్ సభా వ్యవహారాలకు సంబంధం ఉన్నట్లు అవుతుంది. పార్లమెంటరీ హక్కుల ద్వారా అవినీతి పరుల్ని రక్షించడం సరైన విధానం కాదు. లంచం దేని గురించి ఇచ్చారన్నది కాదు, లంచం ఇవ్వడం తీసుకోవడం నేరం. 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం చాలా మంచి మరొకసారి క్లియర్ గా చెప్పింది. ఇక్కడ మరొకసారి మనము మినహాయింపు ఉండదు, మనము ప్రజాప్రతినిధులకు రక్షణ ఇవ్వలేము. చట్టం ముందు అందరూ సమానమే. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 70 సంవత్సరాల తర్వాత నిజంగా రాజ్యాంగం సుప్రీంకోర్టు బ్యాలెన్సెస్ ఉండాలి. రేపు ఎలక్షన్ కమిషన్ లో కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండేటట్టు ఖచ్చితంగా తీర్పు వస్తుంది. అప్పుడు కానీ ఈ రాజకీయ నాయకులకు అందరికీ ఇంకొక ఎలక్షన్ లో జరుగుతున్నటువంటి ఈ ఇప్పుడు ఎలక్షన్ లో కూడా అదే పని అది చేసేది. ఆ తాయిలాలు ఇవ్వడము, డబ్బులు పంచడము, కొనడము, అది చెక్స్ అవుతుంది. ఆ నిర్ణయం ఇంకోటి పెండింగ్ లో ఉన్నది దీని తర్వాత. పెద్దన్నలా సహకరించాలి, గుజరాత్ లో అభివృద్ధికి తోడ్పాటునివ్వండి, మూసి ప్రక్షాళనకు చేయూతనివ్వాలి, మెట్రోకు అది ఆర్థిక సహకారం అందించాలి, తుమ్మిడిహట్టిపై జోక్యం చేసుకోండి, ఎన్నికల సమయంలోని రాజకీయాలు కేంద్రంతో ఘర్షణ పడితే ప్రజలకే నష్టం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్ లో స్కైవేల నిర్మాణానికి రక్షణ శాఖ భూములు ఇచ్చినందుకు కృతజ్ఞతలు అంటూ ఒక మంచి పాలిటీషియన్ గా రేవంత్ రెడ్డి ఉన్నందుకు. కానీ బీఆర్ఎస్ దాన్ని తప్పుగా భావిస్తుంది కదా. వాళ్ళు ఉన్నది ఎందుకంటే ఏదో మాట అనటానికే. కవిత మాట్లాడుతున్నది కదా, కవిత 33% రిజర్వేషన్ హైదరాబాద్ లో అన్నారు కదా, ఎంతమందికి టికెట్లు ఇస్తుంది ఇప్పుడు చూడాలి. ఎంపీలకు మోడీ మండలి కూడా ఇక్కడ తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం, రాముడి ఆశీర్వాదం ఉంటుంది, పసుపు బోర్డు ఏర్పాటు చేశాం, టెక్స్టైల్ పార్క్ పెడుతున్నాం, గిరిజన యూనివర్సిటీ గంధ మాదే, 20,000 కోట్ల ప్రణాళికతో జన్మన్ పథకాన్ని ప్రారంభించాం ఆదిలాబాద్ సభలో ప్రధాని మోడీ. డెఫినెట్ గా మోడీ గారు అందరితో సహయోగిగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. సింప్లీ బికాస్ ఆఫ్ మోడీ. ఆయన వ్యక్తిగత ఆస్తులు పెరగటం లేదు, స్వతసిద్ధంగా ఉన్నారు లేదు. కాకపోతే కార్పొరేట్ల ఫండింగ్ అనేటువంటిది డెఫినెట్ గా ఉన్నది. ఈ భారతదేశంలో ఎలక్షన్లకు కార్పొరేట్లకు లింక్ ఉన్నది కాబట్టి సింప్లీ బికాస్ ఆఫ్ ఆయనది ఉన్న ఒకటి ఏంటంటే మతాన్ని తీసుకొని వస్తున్నారు. భారత రాజ్యాంగంలో కూడా మతం వ్యక్తిగతమైనది అనే వర్డ్ ఉన్నది. ఆయన విశ్వాసాలు ఒక విషయంలో తప్పితే మిగతా విషయంలో ఇంకొక వార్త చూద్దాం. తెరపైకి విఆర్ఓ వ్యవస్థ. రాష్ట్ర ప్రభుత్వం తాజా యోచన, భూపాలన అంతా ఏకీకృతం, అక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యం, మళ్ళీ భూ సమగ్ర భూమాతకు మెరుగులు. డెఫినెట్ గా ఇక్కడ ఒక విషయం చెప్తాను. దీని ఈ రోజు నా ధర్మిలో మనం ఎంట్రీ చేసేటప్పుడు ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ పడ్డది అనుకోండి, దాన్ని కరెక్షన్ చేయాలంటే చాలా కష్టం, చేయడం కాదు, వీలు కాని పరిస్థితి. సో ఆ వ్యక్తి చాలా నష్టపోతాడు, ఇబ్బందులు ఎదుర్కొంటాడు ఎక్కడికి వెళ్ళినా. సో దానివల్ల ఇప్పుడు ఈ వ్యవస్థ వచ్చినప్పుడు ఇది ఎవరికి ఎక్కడికక్కడ దాన్ని కరెక్షన్స్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటే నార్మల్ ఊళ్ళలో ఉండే పీపుల్స్కి. ఎందుకంటే వాళ్ళ యొక్క స్పెల్లింగ్స్ కానీ కొన్ని వివరం తెలియదు పూర్తిగా. ఒకవేళ పొరపాటున ఒక అంకె తప్పుపడ్డ ఆడ భూమి మారిపోతూ ఉంటుంది. అవి కరెక్షన్ చేసుకోవాలంటే ఇలా కలెక్టర్ల చుట్టూ తహసీల్దార్ ఏమంటే మాదేం లేదు, బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసినట్టు తీసుకుంటాం, కాగితం ఇస్తాం, అంతకు మించి మీరు చేసేది ఏమీ లేదు, ఒక్క మార్పు కూడా చేయడానికి లేదు. అంటే అసలు తెలంగాణ లోపల ఇంత దరిద్రమైనటువంటిది అంటే మహారాష్ట్ర కర్ణాటకలోనే ఒకటి ఇట్లాంటి ఒక ప్రయోగం చేసిండు. కర్ణాటక లోపల టెక్నికల్ అంటే సాఫ్ట్వేర్ లోపల మనం పొందుపరిచేటటువంటి ఆ ఫీడింగ్ లోపల ఈ తేడాలు ఎప్పుడైతే వస్తుందో మాన్యువల్ నుంచి పోయి యంత్రం చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేసినా కూడా అది వీలవదు. సో ధరణిలో కూడా అదే జరిగింది. ఎప్పుడో దాదాపు ఒక 50 ఏళ్ల కింద మీ తాత ముత్తాత 5వ తరం తాత కింద ఉన్న భూమి దాంట్లో పడి ఉన్నది. అసలు ఇప్పుడున్న 3వ మనవనికి 4వ మనవనికి 5వ మనవనికి ఆ భూమి ఎవరో తీసుకున్నారు, వాళ్ళ అడ్జస్ట్మెంట్ దున్నుకుంటున్నారు. ఈ ధరణిని పెడితే 70 ఏళ్ల కింద ఉన్న వాళ్ళు వాళ్ళ ఎంట్రీ అయిపోయారు. సో ఇప్పుడు వాళ్ళ మునిమనోడు 4 ప్రజల్లో గొడవలు పెట్టి తనక సచ్చుకొని వచ్చి ఇప్పుడేదో వాళ్ళు మరి పోని ఇన్నేళ్ల నుంచి చేసుకున్న వీళ్ళే కోటీశ్వరులు కాదు, మామూలు రైతులు పాత వాళ్ళు వచ్చేసేసి ఇప్పుడు వాళ్ళ పిల్లలంతా అమెరికాలో ఉన్నారు, ఇంగ్లాండ్ లో ఉన్నారు, జర్మన్ లో ఉన్నారు. ఈ జర్మన్ అయినా వచ్చేసి మా ప్రజలలో గొడవలు పెట్టేటటువంటి దీనంత దరిద్రమైనటువంటి పని లేదు. మరి ప్రభుత్వం చేస్తున్నది విఆర్ఓ వ్యవస్థ. ప్రతి ఒక్క రిప్రజెంటేషన్ గ్రామంలో ఉండాలండి. భూమి అనేటువంటిది జీవనాధారమైన వ్యవస్థ. భూమి అంత ఇంపార్టెంట్ ఇంకోటి లేదు. సో ఇప్పుడు ఆరోగ్య చూడటానికి అంగన్వాడీలు ఉన్నారు, ఏఎన్ఎంలు ఉన్నారు. భూమి అనేటువంటి విషయం చాలా చాలా విఆర్ఓ వ్యవస్థ పర్మనెంట్ ఒక ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానం చేసేటటువంటి వ్యవస్థ. వ్యవస్థను రద్దు చేయడం అంత దరిద్రమైన పని ఇంకోటి లేదు. సో ధరణిని తీసుకొని వచ్చి ఆ వ్యవస్థను రద్దు చేయడం అనేటువంటిది ఈ ధరణిని తీసుకొచ్చినందుకే దాదాపు 50% ప్రజలు ఈ బీఆర్ఎస్ కు దూరమైన. అదేదో ఆ 2000 ఇస్తున్నారు కాబట్టి ఉన్నారు, కానీ అది కూడా లేకపోయిందంటే జీరో అయిపోతుంది రేపు ఆ పరిస్థితి. ఇది నైస్ థింగ్. మళ్ళీ వివాహ వ్యవస్థను తీసుకురావాలి, ఒక ఏజెంట్ని పెట్టాలి, ప్రజలందరినీ అందులో భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉన్నది. నిన్న అంటే ఉద్యోగులకి అభ్యర్థులు ఎంపికైన అభ్యర్థులందరికీ కూడా పత్రాలు ఇచ్చారు. నియామకాల్లో వెనక్కి తగ్గం, 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు వాగ్దానాలను నెరవేరుస్తాం, మీకు ఇచ్చేవి నియామక పత్రాలు కావు, సామాజిక బాధ్యతగా గుర్తించండి, తెలంగాణ పురోభివృద్ధికి తోడ్పడండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు. డెఫినెట్ గా వాళ్ళు వేరే మార్గం లేదు. వాళ్ళు 6 గ్యారెంటీలలో ఉన్నారు, నియామకాలు ఉన్నాయి, గృహజ్యోతి కూడా ఇచ్చారు, 4 గ్యారెంటీలు దాంతో భాగంగా ఉద్యోగాలు నిజంగానే డెఫినెట్ గా
వాళ్ళు పెట్టారు కదా మరి మీరు ఎందుకు అప్పుడు ఇవ్వలేకపోయారు? అందు పేపర్లు ఎందుకు అమ్ముకోవడానికి ఇబ్బంది చేశారు? ఆఖరికి ఉద్యోగం చేసేవాడికే దొంగకే తాళం చేయించినట్టు టీఎస్పీఎస్సీ లోపల ఆ ప్రవీణ్ కుమార్ అనే వాడికి ఇచ్చేసేసి పిల్లల యొక్క జీవితాలను నాశనం చేశారు. కవిత మండలం లోపల ఒకే మండలం లోపల 20 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఎక్కడైనా ర్యాంక్ వచ్చింది అంటే ఓపెన్ గా ప్రజలు అంతా గుడ్డోళ్ళని వీళ్ళు అనుకుంటున్నారు. ఉద్యోగాలు ఇవ్వడం అనేటువంటిది చాలా చాలా ఇంకా ఉచితాల కంటే ఉద్యోగం అనేటువంటి వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. అని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి తీసుకున్నాను జీవనోపాధి కల్పించడం చాలా మంచిది. దిస్ ఇస్ ద బెస్ట్ వే. వాళ్ళు ఏదో మేము ఇచ్చినట్టు మీరు ఇస్తున్నారు అది అని చెప్తున్నారు కానీ నువ్వు ఎందుకు అప్పుడు కంప్లీట్ చేయలేకపోయినావు? ఎందుకు కోర్టుకి ఎక్కాల్సి వచ్చింది? ఎందుకు క్యాన్సలేషన్ చేయాల్సి వచ్చింది? ఎందుకు గ్రూప్ ను 3 సార్లు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది? దాన్ని ఇచ్చిపెట్టి మేము అపాయింట్ చేసిన అన్ని అడ్డదిడ్డ మాటలు మాట్లాడడం తప్ప ఇంకోటి టీఆర్ఎస్ ప్రభుత్వం పాత నాయకులు. హైదరాబాద్ శివల్లో డైరీ క్లస్టర్ ఓఆర్ఆర్ త్రిబుల్ ఆర్ ఏర్పాటు, పాడి పరిశ్రమ అత్యధిక ప్రాధాన్యత, డ్వాక్రా మహిళలకు ప్రత్యేక ప్రోత్సాహాలు, పాడి ఉన్న చోట సంపద ఉంటుంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. డెఫినెట్ గా ఒకవేళ మనం విషయనగరం రాబోతుంది అని అనుకుంటున్నారు కాబట్టి పాడి పరిశ్రమ చాలా చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పౌడర్ను తీసుకొని వచ్చి కల్తీ చేస్తుంది. ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ కూడా ఆహార ఉత్పత్తుల మీద ఏదన్నా ఎడల్టరేషన్ జరిగినట్టు ఏంటంటే మామూలు కాదు. ఆర్థిక వ్యవస్థల తర్వాత ఆహార ఉత్పత్తుల మీద నువ్వు పాలల్లో కానీ ఆహారంలో కానీ నూనెలో కానీ ఏదన్నా చెడు తీసుకొచ్చినట్టు ఏంటంటే నీకు నువ్వు అమెరికాలోను ఇంగ్లాండ్లోను ఆస్ట్రేలియాలోను వాడు మామూలు పనిష్మెంట్ ఉంటుంది. వాడి జీవితంలో ఇంకో పని చేయకుండా వాడికి పనిష్మెంట్ ఇచ్చేది. కానీ మరి ప్రభుత్వం చేయాల్సిన పని పాడి పరిశ్రమలో కూడా తీసుకొస్తున్న కరెక్టే. కానీ పౌడర్స్ పెట్టి కృత్రిమ పాలను తయారు చేస్తున్నట్ట. వాటిని అరికెట్టాల్సిన అవసరం లేదు. దాన్ని అరికెడితే బెటర్ ఉంటుందనేది మన అభిప్రాయం. ధర్మాసనం 5 నుంచి ధర్మాసనం రాజ్యాంగ ధర్మాసనం స్టార్ట్ అయింది. 5 రాజ్యాంగ ధర్మం 7 మంది 13 ఎస్ఆర్ బొమ్మాయి కేసులో 13 మంది ఇచ్చింది ఒక చారిత్రాత్మకమైన ఉంది. ఇది 7 ధర్మాసనం. సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం చారిత్రాత్మక తీర్పు. జేఎంఎం కేసులో 98 పివి నరసింహరావు ఉన్నప్పుడు ఒక్కరు కొనుక్కొని నడిపి ఉంటున్నారు. అసలు దాన్ని పట్టుకొని వచ్చారు. కాకపోతే అప్పుడు ఒకవేళ పివి నరసింహరావు బతకకపోయింది మైనారిటీలో ప్రభుత్వం ఒకరే జేఎంఎం ఒక్కడే ఎంపీ ఉంటాడు. ఆ ఎంపీని తీసుకొని గెలుస్తారు. సో పివి నరసింహరావు. కానీ దాన్ని అందరూ అప్పుడు ఎందుకు ఒప్పించారంటే అసలు భారతదేశం లోపల డబ్బులే లేవు, విదేశీ మార్గ ద్రవ్యం లేవు. విమానాల మీద బంగారాన్ని టన్నుల కొద్ది బంగారాన్ని తీసుకుపోయి ఏది వరల్డ్ బ్యాంకులో పెట్టి డబ్బులు తీసుకొని వచ్చి ప్రైవేట్ సెక్టర్కు ఆజ్యం పోసాడు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవనే దాంట్లో. సో అప్పుడు కూడా ఆ ప్రభుత్వంలో బహుశా అంటే చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉన్నదాన్ని పివి నరసింహరావు బతికించింది కాబట్టి అనే దాని మీద ఆపిద్దా అన్నట్టు మనకు అనిపిస్తుంది. నిజాలు ఏదో మనకు తెలియదు. ఇవన్నీ ఈ రోజు ఉన్నటువంటి ప్రధాన వార్తలు. కేటన్ న్యూస్ ప్రేక్షకులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ముఖ్యంగా యువత మనము రోజువారీ పేపర్స్ కానీ సోషల్ మీడియాలు కానీ రాజ్యాంగాన్ని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఎందుకంటే రాజ్యాంగమే శిరోధార్యం, రాజ్యాంగ స్ఫూర్తి తెలియదు. మరొకసారి జస్టిస్ చంద్రచూడ్ గారి యొక్క నాయకత్వంలో 7 ధర్మాసనంలో ఉన్న న్యాయమూర్తులందరూ కూడా కేటూన్ ప్రేక్షకుల మీద ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుసు. అందరూ కూడా కేటూన్ న్యూస్ను పోషించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్, జై భారత్.